హాయ్ అండి. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ అయితే మామిడి తురుము పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియో చూద్దాము. మామిడికాయలంటే ఓన్లీ పండు మామిడికాయలే కాదండి, ఇలా పచ్చి మామిడికాయలతో కూడా తురుము పచ్చళ్ళు తయారు చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే మామిడికాయలని కడిగి తుడుచుకొని తడి లేకుండా వాటిని కట్ చేసుకొని తొక్కు తీయకుండానే ఇలా తురిమి పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే 2 పెద్ద మామిడికాయలని తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే 6 ఎండుమిర్చి, టేస్ట్కి సరిపోయినంత రాళ్ళ ఉప్పును కూడా కొంచెం వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అంత పసుపు. వీటినైతే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ని అయితే తీసుకొని మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమునంతా ఆ బౌల్లోకి వేసుకోవాలి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలాని కూడా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే మసాలా అంతా మామిడి తురుముకి పట్టేటట్టు కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే మసాలా అంతా పట్టినాక ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి 2 గెంటిల ఆయిల్ దాకా వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపటలాడాక పచ్చెనగపప్పు కొంచెం వేసుకుందాం. పచ్చెనగపప్పు లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం మినపప్పు కూడా వేసుకుందాం. అలాగే 3 ఎండుమిర్చిని కూడా వేసుకుందాం. ఎండుమిర్చి మరీ నల్లగా అవ్వకముందే 6 తెల్లపాయల్ని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుందాం. ఒక చిన్న స్పూన్ అంత జీలకర్ర కూడా వేసుకుందాం. ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. లాస్ట్లో అయితే చిటికెడంతా కొంచెం ఇంగువ కలుపుకుందాం. వీటినంతా బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇందాక మనం కలిపి పెట్టుకున్న మామిడి తురుమును అయితే మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకుందాం. చూడండి, 10 నిమిషాల తర్వాత అయితే ఈ విధంగా మొత్తం మగ్గింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన మామిడి తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా నాలాగే మామిడికాయ రెసిపీస్ అంటే ఇష్టమైతే సేమ్ నేను చెప్పినట్టే ఇలా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.